భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరులోని ప్రైవేటు కంపెనీ ఎదుట కార్మికులు ఆందోళనకు దిగారు. తమకు రావాల్సిన డబ్బులు చెల్లించకుండా మహాలక్ష్మి ఓబీ కంపెనీ ఇబ్బంది పెడుతోందని ఫ్యాక్టరీ గేట్ ఎదుట మెస్ కార్మికులు నిరసన చేపట్టారు. ఏప్రిల్ 30న ఫ్యాక్టరీ మూసేశారన్న కార్మికులు కూలీ డబ్బులతో పాటు బోనస్ ఇవ్వకుండా పెండింగ్ పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే మనుగూరు సింగరేణి ఓపెన్ కాస్ట్ కోసం భూములను కోల్పోయి కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నట్లు కార్మికులు చెప్పారు. ఫ్యాక్టరీ యాజమాన్యంతో మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తామని సింగరేణి అధికారులు కార్మికులకు హామీ ఇచ్చారు. వెంటనే బోనస్ చెల్లించాలి. కార్మికులకు రావాల్సిన బోనస్ వెంటనే, కార్మికులకు రావాల్సిన బోనస్ వెంటనే, కార్మికులకు రావాల్సిన బోనస్ వెంటనే. యాజమాన్యం మండి వైఖరి, యాజమాన్యం మండి వైఖరి. నేను మహాలక్ష్మి కంపెనీలో గత 3 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. ఏప్రిల్ 30 తారీఖున కంపెనీ లాకౌట్ ప్రకటించిన దాని ప్రకారం మాకు ఒక అగ్రిమెంట్ అనేది ఒకటి జరిగింది. 18 రోజుల జీతము, 4 నెలలకు సంబంధించి ఎన్ని మాస్టర్లు ఉంటే అన్ని మాస్టర్లకు గాను బోనస్ వేస్తా అని చెప్పేసి కంపెనీ మేనేజ్మెంటు మాకు హామీ ఇచ్చింది. అయితే కంపెనీ అయిపోయిన తర్వాత మాకు ఇంత మటుకు ఆ బోనస్లకు సంబంధించిన డబ్బులు ఇవ్వలేదు, ఎలవెన్సెస్ అనేది ఇస్తా అన్నారు, అవి ఇవ్వలేదు. మేము గత 2 నెలల నుంచి మేము కంపెనీ చుట్టూ తిరుగుతూ ఉన్నాము. మమ్మల్ని కనీసం యాజమాన్యం కనీసం ఎటువంటి హామీలు కూడా ఇవ్వలేదు. పిలిపించి ఈరోజు నన్ను పిలిపించి ఇక్కడికి 29వ తారీఖు రండి, మేనేజ్మెంట్ వస్తుంది, మేనేజ్మెంట్ వచ్చిన తర్వాత మీకు రావాల్సినవి ఏవైతే ఉన్నాయో అవన్నీ మేనేజ్మెంట్ దగ్గర మాట్లాడుకొని తీసుకుందరని చెప్పేసి పిలిపించారు. పిలిపించిన తర్వాత నన్ను లోపలికి ఆఫీస్ రూమ్లోకి పిలిపించి మేనేజర్ గారు మహాలక్ష్మి కంపెనీ మేనేజర్ గారు, నీకు రావాల్సినవి ఇయ్యము, నీ దిక్కున్న చోట చెప్పుకోమన్నారు. నా దిక్కున్న చోట చెప్పుకోవడానికి అదేం సార్ అట్లా మాట్లాడుతున్నారంటే, నీకు అసలు ఏ ఒక్క రూపాయి సింగిల్ ఎంట్రీ కూడా ఇయ్యము, నీ వీడియోస్ ఉన్నాయి, రికార్డింగు అవన్నీ తీసుకుపోయి స్టేషన్లో కేసు పెట్టించి నా మీద కేసు పెడతా అన్నారు. నేను మహాలక్ష్మి కంపెనీ మేనేజర్ గారు ఈ విషయాన్ని మన పిఓ సార్కి కూడా తీసుకెళ్ళాము. మేనేజ్మెంట్ మన సింగరేణి మేనేజర్కి కూడా చెప్పాము, ఎస్ఓ భాస్కర్ సార్కి కూడా చెప్పాము. వాళ్ళు కూడా ఈరోజు పిలిపించి మాట్లాడుతూ అన్నారు. మాట్లాడించిన తర్వాత ఈ మేనేజర్ గారు, మహాలక్ష్మి కంపెనీ మేనేజర్ గారు అయితే అలా మాట్లాడడం జరిగిన దానికి మాకు ఆయన చెప్పిన విషయాన్ని మేము జీర్ణించుకోలేక వచ్చి గేటు ముందు కూర్చొని ధర్నా చేయడానికి సిద్ధపడ్డాము. నా పేరు సుశీల్ అండి. మేము మహాలక్ష్మిలో 3 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం. అయితే ఏప్రిల్ 30 నుంచి ఆఫ్ చేశారు. మాకు బోనస్లు అవి వేస్తామన్నారండి, మాకు మాత్రం వేయలేదు. అందుకోసం మేము ఇక్కడ